వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. దోస్తులు ఈ రోజు ఏంటి పెంటక్క వాళ్ళ thumbnail అనేది చేంజ్ చేసిరు అని అనుకుంటారా? ఇక గదే దోస్తులు 4-5 రోజుల నుంచి చెప్తున్నాం కదా ఈవినింగ్ వీడియో అనేది కొత్త సిరీస్ తో మేము ముందుకు వస్తామని. ఇదే సిరీస్ దోస్తులు ఇక ఇంతకు ముందు సిరీస్ ని ఎలా అయితే సపోర్ట్ చేసిరో ఈ కొత్త సిరీస్ ని కూడా అంతకు ఎక్కువ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మా ఛానల్ ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. రోజు కొత్త కొత్త సబ్స్క్రైబర్లు మన ఛానల్ ని విజిట్ చేస్తున్నందుకు, మన ఛానల్లోకి వస్తున్నందుకు, మన ఫ్యామిలీలో యాడ్ అవుతున్నందుకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా దోస్తులు మన చుట్టాలు ఎవరైనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియోస్ కనుక నచ్చుంటే వాళ్ళకు కూడా ఎంటర్టైన్ అవుతాయి అని అనిపిస్తే కనుక వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. దోస్తులు మేము ఎంతో కష్టపడుతున్నాం కాబట్టి మా కష్టానికి ఫలితంగా చిన్న లైక్ చేయండి దోస్తులు. సరే ఈ రోజు మన వీడియో ఏంటంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటే, అదే ప్రేమించి పెళ్లి చేసుకుంటే కొంతమంది మోసపోతారు, కొంతమంది ఏమో అట్లనే ఈ అమ్మ నమో నారాయణ అనుకుంటా జీవితం గడిపిస్తూనే ఉంటారు. అట్లాంటి కొన్ని సిచ్యువేషన్స్ లో ఎట్టుంటుందో ఈ సిరీస్ ని కంటిన్యూ చేద్దాం అనుకుంటాము. ప్లీజ్ దోస్తులు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయరు. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బా ఈ ముసలి బయటనే కూర్చున్నది. ఇక ఎక్కడైనా పోయిందేమో, ఇక లోపల పోయిందా నూనె బొట్టన్న పోసుకొని పోదాం అనుకుంటే ఈడనే కూర్చున్నది కదా. ఈ దొంగ పూకుది నా ఇంటి దిక్కే వస్తుంది. ఏం ఎత్తుకపోదామని వస్తుందో ఏం కథను. మొన్ననే ఇన్నని శనిగలు ఆరబోస్తే పావు కిలోని శనిగలు ఎత్తుకొని పోయినట్టుంది బద్మాషిది. ఆగో మళ్ళా ఈ ముసలి బయట కూర్చుందని అనుకుంటుందో ఏమో మనసులా. జరుండులాండి రోజు గిట్లనే కావాలి కాస్తా ఏం ఎత్తుకపోకుండా చేస్తా. ఏం పోసావా? బాగున్నావా? బాగున్నా నిన్ననే కదా నేను నాతో మాట్లాడితివి. గంటలమే బాగున్నావా అని వలకరిస్తావేమే. ఎక్కడ పొద్దు పోతలేదా? ఆవు గాని ఏం పని మీద వచ్చినావు? ఏం అక్కడికి వలకరిస్తున్నావు నన్ను? అయ్యో అట్లాంటివేంది, ఇంట్లో ఒక్కదాన్ని కూర్చుంటే బోర్ వచ్చి పాడైతుంది. ఇక పోత నిన్ను వలకరించి పోదామని పలకరిస్తున్నా. గట్లా ఓమ్మో మొత్తమే మాట్లాడుకుంటా పోతానేమో. ఇక ఈ చూడు చూసిన ఇట్లా మాట్లాడతలేదా అట్లా తిడతావు. పలకరించిన పాపమే, పలకరియకున్నా పాపమేమో నీతోని. బాగా పలకరించినావు గానీ తిన్నావానే? పొద్దుగల బయటికి వెళ్ళావు. తినలే బుక్కడ బువ్వ వేసి తినమంటవేమో అని నీ ఇంటి ముందరికి వచ్చి అవ తినకుంటే ఏం చేస్తా, తినే బయటికి వెళ్ళినా నీ కథ గమ్మతుంటది. ఇప్పటిదాకా పొద్దు కిందాక తినకుంటావని ఉంటారు. నా పానం అయితే ఆగదు తల్లి. తింటావు ఇప్పటిదాకా నువ్వు తినకుంటుంటావు, నీ పానం ఆగుతాది. నువ్వు బర్రె పడ్డవు. ఎప్పుడు మూతి చేతు ఆడుతూనే ఉండాలి. ఏందే పోసి ఏమాంటివి చక్కగా ఇంటిలేదు, గట్టిగా మాట్లాడా నీ యావ. ఈ మధ్య ఏమో చెవులు మందమైనట్టునే మచ్చ వినిపించి పాడైతలేవు. మొన్ననే కాంట పెట్టి జీవులు తీస్తే ఇంకా తెల్లింది. అప్పటి సందన్న జర వినిపిస్తే ఏమనుకుంటే మచ్చ వినిపిస్తలేవు. ఇంకా చెవుల డాక్టర్ దగ్గర కన్నా పోయి చూపించుకోవాలి. అరే గట్టనా, ఇక పైసా పెడితే నీ పానం పోతుందాయే. మరి గట్ట ఎట్లయితుంది గాని ఈ ఆదివారం నాడంట మన ఊర్లకి ఫ్రీగా చూస్తానికి డాక్టర్ అమ్మలు వస్తురంట పట్నంకించి. ఇక ఏ నొప్పి రోగము ఎసొంటి ఆరోగ్య సమస్యలున్నా ఫ్రీగా చూసిపోతారంటేనే ఇక్కడ చూపించుకోరాదు, పైసలు తప్పుతాయి కదా. అవగా పైసలు మిగిలించుకుంటే దేనికో దానికి అయితే కదనే. పోయమ్మో గంటేనా, ఇప్పటిదాకా ముచ్చట తెలియకనే పాయి, ఎవరు చెప్పకనే పాయి. నీకు బాగా నేర్కైందే ముసరవ్వ. అయినా నిన్ను వలకరించింది మంచి పని అయి ఉంటది. ఈ ముచ్చట నన్ను ఏర్కైంది కదా, పలకరియకుండా గట్టనే పోదాం అనుకున్నా. అమ్మో ఆ దేవుడు మంచి పని చేసిండు, ఫ్రీగా చూపిస్తట్టు పైసలు తప్పిస్తట్టు. ఈ ఆదివారం మా అక్కల ఇంటికి పోదాం అనుకున్నా నా బిడ్డ నేను కలిసి. ఇక పోము ఇంటికానే ఉంటాం, మళ్ళీ వచ్చి ఆదివారం పోతాం. ఇక అమ్మో ప్రతి ఆదివారం ఊర్లు తిరుగుతూనే ఉంటారేమి. కాదే నీ కొడుకు పెళ్లి ఇడుకున్నాడు, నీ బిడ్డ పెళ్లి ఇడుకున్నది, ఇంకెప్పుడు చేస్తావే లగ్గాలు? మోదాలంటే నీ కొడుకు లగ్గం చేసుకుంటాడంట కదా, నిజమేనా? ఏమవుతుంది అన్నది బిడ్డ నుంచి పెట్టి కొడుకు లగ్గం ఎట్లా చేస్తా, ఆడెట్లా చేసుకుంటాడు? ఆ అబ్బాయి ఊరల్లో అయితే ఒకటి ఉంటే 10 పుట్టిస్తాడు తల్లి. అబ్బాబ్బా ఇంట్లో తెలియని ముచ్చట బయటలోకి బాగా ఎక్కరుంటది. ఆయన యువతమ్మ నీతో అన్నది భలే అంటారు. ఏ ఊరల్లో అమ్మలక్కలు అనుకుంటుండే నాకు ఎరికైందే. సరే తప్పైంది తల్లి, మళ్ళీ నీ జోలికి రాను. ఎవరిదన్నా చేసుకో, నాకేమక్కరే చెప్పు. నీ పిల్లలు నీ ఇష్టము నీ లెక్క అన్నదాన్ని అన్నావు గాని మళ్ళీ ఇట్లానే చెప్పు తీసుకొని కొడతా ఏమనుకున్నావు? యువత సంతి నీకు చెప్పింది, నువ్వు నాతో అడుగుడు బాగానే ఉన్నది. ఇంట్లో ఆడవిళ్ళని ఇంట్లో పెట్టుకుని మగ పిల్లగాని పెళ్లి చేస్తుందంట. అబ్బో ఎవరన్నా ఇంటి నవ్వుతట్టున్నారు పది కథ. ఇక మళ్ళీ తల్లి అంటే ఇట్లా నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకోవాలి. తెలిసి గజ్జి కుక్క దగ్గర పోయి గడిపించుకుంటాము. అదేంటి ఇంతసేపు గట్టి అన్న మాటలు బాగానే అనిపించినాయి. ఇప్పుడు మెల్లగా నోట్ల గులుక్కుంటుంది. ఇది కొంపదీసి నన్ను తిడుతుందా ఏంటి పాడై? ఏమంటున్నావే పోసి? నన్ను ఏదో గలీజ్ మాటలు తిడుతున్నట్టు అనిపిస్తుంది కానీ వినిపించి పాడైతలేవు చక్కగా. ఏమని అంటున్నావా ఏంటి సూడిపోటు మాటలు ఇంద్రాంతాన్ని? ఏ చెల్ నిన్నెందుకంటేనే పెంటవ్వా నీ నాన్నను. నీ గుణము చాలా మంచిదాన్ని నువ్వు అంటున్నా. కళ్ళని చూస్తే పోతుందే మతి పోతుందే. యువతే అది సన్న గొంతేసుకొని పాట పాడుకుంటొస్తుంది. అది ఆడిది కాదే మోగోడు. నా మన్మన్ని గట్లా అంటున్నవేంది నువ్వు? ఆడిదాని లెక్క వినిపిస్తుందా నా మన్మన్ గొంతు? ఏంది ఏమన్నవే ముసల్దా? ఎప్పుడు నీ నోటి నుంచి గసండి మాటలు వెళ్తాయి అని అవ్వ.
ఎప్పుడు మందిని ఎత్తిరియాలా, ఎప్పుడు ఎవరిని పొక్కలు ఏలు పెట్టి గెలుక్కోవాలా, ఇదే ఉంటది అని నీ పని. ఆ కాదు, అప్పుడు ఆడదాని లెక్క కావచ్చు కానీ నేను మొగోని మళ్ళీసారి యువతది ఆడదాని లెక్క ఉన్నది అని అన్నావనుకో, ఆ ఏం చేస్తున్నావు చూడు. ఆవు గాని ముసలి దానికి కుసుమ కూడా అన్నట్టు ఏందే, మొన్నటి దాకా తెల్ల తెల్ల ఎంటికలు ఉండే, ఇప్పుడు మొత్తం నల్లగా అయిపోయినాయి. ఏమైనా విగ్గు గిట్ల పెట్టుకున్నావా ఏంది? విద్య కదిరా బాడకావు, నా విద్య కలర్ వేసుకో అమ్మాక తెల్ల తెల్లింటికలు ఎక్కడ కొడుతున్నాయి, నువ్వు ఇంత అందంగా ఉంటావు తెల్లింటికలే డ్యామేజ్ చేస్తున్నాయి నీ అందాన్ని అని అంటే, ఇక 15 రూపాయలు 20 రూపాయలు పెట్టి కలర్ కొనుక్కొచ్చింది నా బిడ్డ. ఇక ఏపిస్తే ఇక వేసింది, ఇక తానం గిట్ట చేసుకున్నాక ఇట్లా అయినాయి పిల్లగా, బాగలేదా? నాకు సెట్ కాలే. నీకు సూపర్ సెట్ అయినాయి పో, ఇట్లా అందంగా తయారైతేనే కదా నీ మొగడు నీ దగ్గరకు వచ్చేది, లేకుంటే నీ దగ్గరకు వస్తాడు. ఈ పోరగాని పాసుందండు చూసినావా పోసావా ఎట్లా మాట్లాడుతుండో నీ మనవడు. ఈ అవ్వ ఎప్పుడు గీసండి మాటలే అంటాడు, అమ్మ గమ్మతి గమ్మతి మాట్లాడతాడు. సరే గాని ఇక ముచ్చట ఎరకైనా అది నీకు ఎక్కడ ముచ్చట ఏం కథ? ఈ అవ్వ నాకే ముచ్చట ఎరకలేదు, ఎవరి జోలి పోతలేని తల్లి. మంది ముచ్చట్లు పట్టుకుంటే మనమే ఆగమైపోతున్నాం, మనం బదలాన్ని చేస్తురు తల్లి. అందుకే ఎవరి జోలు అడుచుకోవద్దు, ఎవరికి మన జోలీలు చెప్పొద్దు, మోసుకొని ఇంటికాడ ఉండమా అంటే ఉండము, పన్నెం అంటే పన్నెం, గట్టినే బతకాలి తల్లి. ఎవరు నన్న జోళ్ళల్లో ఇరికినామనుకో, అమ్మో ఇంటికొచ్చి పంచాయతీ చేస్తున్నాయి తల్లి ఆడివి. ఏ నువ్వు పెద్ద పిరికి పిత్తుల దానివి, జరుండు నీ ఏరాలు లేదా? నీ ఏరాలు బిడ్డదంట ఏదో పెద్ద కథ అయినదంట కదా, నీ ఎరక కాలేదా? ఆగో ఈ ముసలి చూడు, మా చిన్న నాయనమ్మ బిడ్డ గురించి ఎట్లా చెప్తుందో మా నాయనమ్మ ముందట. నీ అవ్వ నీ కొడుకు ఏమైనా సుఖమైన నానే, తుర్కామెను ప్రేమిస్తుండు, తుర్కామెనే పెళ్లి చేసుకోడంట. జరుండు ఈ 2-3 రోజులల్లా కథ జరుగుతుంది, అప్పుడు నోరు ఒప్పలించుకుంటా ఎవరి జోలికోకుండా మూసుకొని ఉంటావు. నీ అవ్వ నీ ముచ్చట పక్కకు పెట్టి మన్ని ముచ్చట్లా గెలుపు తెచ్చుకున్నాడు అంటే నీకు చాలా ఇష్టం పడు. ఏమో పెంటవ్వా, నువ్వు చెప్పేదాకా నాకు ఎరకలేదు, అయినా నాతోని ఎవరు చెప్తారమ్మా? ఇక నేను ఎవరికి కేర్లేను, ఎవరికి లెక్కలేను. అయినా ఎవడెక్కడ పోతే మనకెందుకు చెప్పు, నా బతికిందో నేను బతకాలి. నీ కోడి చెప్తాడే, నువ్వు ఉన్నవా బస్ అంటే ఉన్నా అన్నట్టే ఉంటావు, అయినా నిన్ను ఎవరు లెక్క పెట్టరు తీయి. కాదు గాని ఇక ఆగమైతుందంట పొల్ల పరిస్థితిగా, పోరగానే చేసుకుందంట. ఇంటికి రామంటే రానంటే రాను, గక్కనే కిరాయిల కొన్ని బతుకుతాము, ఎవరు అవసరం లేదా, అత్తగారొద్దు ఇటు అమ్మగారొద్దు అని గట్టి మాట్లాడుతుందంట పిల్ల. ఇక ఊరంతా టామ్ అయినదేమ్మా. కాదు, పిల్ల తల్లిదండ్రులకు సిగ్గు కాకుండా వచ్చి నా పిల్లని గట్ల పెంచుతారే, పెంచే తీరుతో పెంచాలి. అగో చూడు నా బిడ్డ నా కొడుకు, ఇప్పుడు నేను ఏది చేయమంటే అదే చేస్తారు, చెప్పిన మాట వింటారు. గట్లు ఉండాలి, గట్ల పెంచాలి, తల్లిదండ్రుల భయం గట్లు ఉండాలి. కానీ నీ ఏరాలకైతే ఏ చింత లేదు, నీ మరిదికైతే ఇంకా ఏం చింత లేదు, తాగుబోతులు వచ్చాడు. ఇక పెళ్లి చేసాం పైసలు లేనట్టున్నాయి, అందుకే నోరు మూసుకొని ఉంటున్నట్టు పాటు. ఏమోనే మరి, మనకేమెరక గవన్నీ జోలికి మనం ఎందుకు పోతాము, ఎవరిని ఇష్టం వాళ్ళది పాటు. చెప్తే గిట్ల అయ్యిందక్క అని అంటేనే అయ్యో పాపం అని అంటాం, లేకుంటే మోసుకొని ఉంటాము. నాకేం అవసరం చెల్లె, ఎవరైనా కలవని, గంగన్న కలవని, మనకి ఎందుకు తీయి మూసుకొని ఉంటా. ఈ యావయ్య ఎక్కడేది దానికి దొరికినవే తల్లి. ఈ ఊరోళ్ళందరూ ఆడి అమ్మలక్కలు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు, ఆడిపోయి ఈడిపోయి టైం పాస్ అయింది రావాలి. అదొక ముచ్చట ఇదొక ముచ్చట చెవులు వేసుకుంటే మనకు ఎరుకుంటది. మన గురించి ఎవరెవరు అనుకుంటారు, ఎవరెవరి గురించి మనం అనుకుంటున్నామా అని అన్ని ఎరక చేసుకోవాలి. కానీ నువ్వేం తెలియదా లెక్క ఈ చెట్టు కిందనే కూర్చుంటావు, ముడ్డులు కాయలు కాయా. ఏమో పోవే తల్లి, నీ లెక్క మంది ముచ్చట్లు రాసుకుంటందుకు నాకు పెద్ద ఇష్టం ఉండదు పాటు. ఇక నువ్వు అంటే జోగు తిరుగుతావు, అందరు ముచ్చట్లు రాసుకొని వస్తావు, ఇక అందరు నీ లెక్కనే ఉంటారు పాటు. సరే పొయ్యి వస్తున్నా, మంచిది పో అమ్మా, నీకు దండం. ఏంది అవ్వా, ఎప్పుడు చూడు గా ముసలి గిట్ల నుంచి పోతప్పుడు మూసుకొని ఉండాలనే, దాన్ని వలకరిస్తే పాపం, పలకరిస్తే గంటలుగా మనం మన దగ్గర నిలబడి సోదంటే సోది పెడతది. అవ్వ ఈ ముసలి దాంతో మాట్లాడకంటే మూసుకొని ఉండేది మేలే. అవునరా, నిజంగా దీని తెరువు పోవద్దనుకుంటా కానీ ఏటి వేసి ఇదే కావాల్సుకొని గెలిపించుకొని ఆ ఉండలేని మాటలన్నీ నాకు చెప్తుంటది. ఇక మన ఇంట్లో ఏమేమైతున్నాయి అని నడుచుకుంటది, ఈ ముసలి తక్కువది కాదు. జరండు ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టు. ఇక ఈమెది ఇట్లా కథ ఉండే ముందట చాలా చాలా పెద్ద కథే ఉన్నది. ఇలా కొడుకు ఇలా బిడ్డ ఇలా పిల్లలందరూ మంచోళ్ళే అన్నట్టు సుఖమైన సోయికూరలకి ఎట్లా పలుకుతున్నది చూడే, తల్లిదండ్రులు మంచిగా ఉండాలి, తల్లిదండ్రులు మంచిగా పెంచితే ఎందుకు మంచిగా గారు అని అంటుంది. జరుండు ఇలా కొడుకుగా తురుక పిల్లను వేసుకుంటాడంట, లేపుకొని పోయి పెళ్లి చేసుకుంటారంట. గా ముచ్చట దీనికి ఎరకలేనట్టుంది. అవి చూసినవా ఎట్లా మాట్లాడుతుందో, 2-3 రోజులల్లా పెళ్లి చేసుకొని ఇంటికి వస్తాడంట కూరగాడు. గప్పుడు నోరు మూసుకొని ఉంటుందా, నోరు ఒప్పలించుకుంటా కూర్చుంటుందా చూద్దాము. ఓ అమ్మో గంతేనారా, నాకు ముచ్చట ఎరకనే కాలేదు, నీకొకటి చెప్పిండ్రా. ఓ అమ్మో, నువ్వు ఎప్పుడు వింటావు ఏం కథ? ఇక నువ్వు ఇట్లా దాని లెక్కనే జోవు తిరుగుడు అంటే నీకు ఇష్టం కదా, ఇక అల్లో ఇల్లు అనుకుంటుంటే ఇంటట్టున్నావు, ఇక నాకు వచ్చి చెప్తున్నావు. ఓ అమ్మో, ఏ తురుకదిరా, ఏ పోర్ని ప్రేమించిండు? ఏ గదే
వాళ్ళ ఇంటి అవతల ఇక జామ చెట్లు ఉంటాయి చూడే, 4-5 జామ చెట్లు ఉండే వాళ్ళ తోటల. ఇక గాలేని నజీమో నజీరో నజీరు ఇక నజీర్ అంకుల్ బిడ్డ ఉండదా, తెల్లగా బుర్రగా ఉంటుంది చూడు. ఇక గా పొల్లని ప్రేమించిందంట, ఓ చిన్నప్పటి సంది నడుస్తున్నదంట. ఇక లేపుకొని పోయి లగ్గం వేసుకొని వస్తాడంట. ఓసిని ఆనింట్లో పీని ఎల్లా ఆనికేం రోగం పుట్టింది, ఆ పోరికేం రోగం పుట్టిందా, ఓ అమ్మో. గిట్లా కులం తప్పి ప్రేమించి పెళ్లి చేసుకుంటే బతుకుతారా? ఆ తురక కొడుకులు ముందే మంచోళ్ళు కాదు. ఆ పొల్ల చూస్తాను ఎర్రగా బుర్రగా ముద్దుగానే ఉంటది గాని వాళ్ళు బాగా బలిసినోళ్ళురా. ఈ పేదింటోని ఎట్లకిస్తారు? ఓ అమ్మో సంపదెంగుతారా ఇన్ని పెంటమ్మకు. ఓ అమ్మో బాగా కోసనే ఉన్నది కదా. కానీ ఈ ముసల్దానికి గట్లనే కావాలి, జరుండు. మరి మన ఇల్లు మన సంసారం ఎట్టెట నడుస్తుంది అని లేదు గాని నీ అవ్వ ఏమైనా మంది దిక్కేలు పెట్టి చూపిస్తదేమే. क्या जी क्या कर रहे? కూర్చున్నాయి. ఎటు వెళ్తున్నావు నువ్వు? ఎక్కర్లేదు ఆవు గాని ఈ మధ్య తెలుగు బాగా మాట్లాడుతున్నావు, నాకంటే స్పష్టంగా మాట్లాడుతున్నావు. అబ్బో, నీ అంత మంచిది నాకు రాదు. ఏదో లైట్గా అట్లా మాట్లాడుతున్నా ఇంతే. అవును, నీది బిడ్డే కనిపిస్తలేదు, ఎక్కడ వెళ్ళింది? ఏమో ఇంతసేపు హాల్లో కూర్చున్నది, మరి ఎటు పోయిందో. ఎటు పోయింది ఏం కథ నాకు అర్థమైతలేదు నీ బిడ్డ గురించి. ఎటు పోతుంది, ఎవరెవరితోని ఫోన్ మాట్లాడుతుంది, ఏమన్నా అడిగితే నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా మమ్మీ అని అంటది. చెప్పు, నేను గట్టి అడిగితే నా బిడ్డనేమనక నువ్వు నన్ను బెదిరిస్తావు, మర్యాద లేకుండా మాట్లాడతావు. మళ్ళీ నీ బిడ్డ చేసి మంచిగా ఉంది చెప్పు. అరే ఈ ఏజ్ పిల్లలు అందరు అట్లనే ఉన్నారు, కానీ కొన్ని రోజులు మనం కాపాడుకుంటే ఆమెనే మంచిగా అవుతుంది. అయినా ఒక ఇయర్ ఆగి మనం నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ చేద్దాము, అప్పుడు మంచిగా అవుతుంది మనకు నిమ్మలం. అమ్మో, ఈ ఇయర్ ఆగి నెక్స్ట్ ఇయర్ చేస్తా అంటే నీ బిడ్డ ఆగుతలేదు, ఏమైనా ఫోన్లో మాట్లాడుతుంది. నాకు తెలిసి లవ్ కొవ్వు నడుస్తున్నాయి కావచ్చు. అయినా లవ్ చేస్తే మనం ముస్లింతోని చేస్తే మంచిగా పెళ్లి చేసి పంపిద్దాం. ఎందుకంటే మనకు మస్తు ఆస్తి ఉన్నది, ఆయనకి మస్తు ఆస్తి ఉంటే మంచిగా ఉంటుందని నాకు కొంచెం అట్లున్నది. అరే మన బిడ్డ అట్లా తప్పు చేయదే, అలా ఫ్రెండ్స్తో మాట్లాడుతుంది, నువ్వు తప్పుగా అపార్థం చేసుకోకు, ఏం కాదులే. చిన్నప్పటి నుంచి గౌరవంగా పెంచిన బిడ్డను ఎందుకే అట్లా మాట్లాడుతున్నావు, నాకు తెలుసు కదా నా బిడ్డ గురించి. అబ్బో, ఎప్పుడు ఇదే మాట నాది బిడ్డ మంచిది నాకు తెలుసు, నాది బిడ్డ మంచిది నాకు తెలుసు. ఇవే మాటలు వస్తాయి కానీ నీ బిడ్డ ఏం చేస్తుంది, ఎవరితో ఫోన్ మాట్లాడుతుంది, ఫోన్ తీసి చూసే తెలివి లేదు నీకు చెప్పు. అట్లా డౌట్ పడితే మా డాడీ డౌట్ పడుతుండు నా మీద అని కొంచెము అపార్థం చేసుకుంటారే, వద్దు అలాంటి ఆలోచనలు పెట్టొద్దు. సాఫీగా నడిచిపోతుంది, కొన్ని రోజులు స్వేచ్ఛగా బతకని. ఎప్పుడు స్వేచ్ఛ అంటే మనసు ఏ బాధ పడకుండా నిమ్మలంగా బతకాలి నీ బిడ్డే, అంతేనా? నీ ఇష్టం, పని రాదు పాట రాదు, తింటా పంట, ఫోన్లు మాట్లాడతా ఫోన్లు ఒత్తుతా, అంతేనా? దోస్తులందరూ ఈ ఊర్లో ఉన్నారు, అందరి ఇంటికి వస్తారు మాట్లాడతారు పోతారు. మళ్ళీ ఈమె వాళ్ళ ఇంటికి పోతుంది, గంటలు మాట్లాడి వస్తుంది. మళ్ళీ ఏంది బిడ్డ చదువులే సంధ్య లేదంటే వద్దు నాకు ఇంట్రెస్ట్ లేదు అంటారు. ఏముంది నీ బిడ్డది, ఇన్ని రోజులు చదివిపించను అంత దండగా వేస్ట్ అయింది. ఏ వేస్ట్ ఏం కాదే, మంచి పిల్లగాని చూసి లగ్గం చేస్తే ఆమెనే సెట్ అయిపోతుంది పూరా, దుబాయ్కి వెళ్ళిపోతుంది నా బిడ్డ, ఏమనుకుంటున్నావు. అబ్బో, దుబాయ్ పోతుంది అని నువ్వు అనుకుంటున్నావు, ధూళిపేట్ల పతంగులు అమ్ముకుంటా కూర్చుంటే అప్పుడేం చేస్తావు? చల్ मुंह बंद करो। బంద్ కరేగా. मेरे को बाहर में एक काम है, बाहर जाएंगे, अभी आधा घंटे में आते। जाओ तुम बेटी जाओ, मैं अकेली रहती हूँ यावा. వేస్ట్ మా బతుకు వేస్ట్ నాది. ఈ ఎప్పుడు బయటికి పోతా అంటాడు, బిడ్డకు భయం పెట్టేది లేదు ఏం లేదు. ఏమని ఉంటే అమ్మని అంటారు, ఏం నేర్పించింది నీ అమ్మ అని పెళ్ళైన తర్వాత అంటే నేను పడాలి కదా. ఇప్పుడు చూడాలయ్యా, టిక్ టాక్ కోట్ వేసుకొని బయట తిరుగుతా అయిపోతుంది. ఇలా బిడ్డ ఎన్నెన్ని కథలు పడుతుంది ఈయనకు తెలియదు. నా బిడ్డ మారాని, నా బిడ్డ అలా చెయ్యదు, నా బిడ్డ మంచిగా పెంచింది నేను అని ఇంత పెద్ద మాట మాట్లాడతాడు. ఈయనకు ఇష్టం, ఇలా బిడ్డ ఇష్టం, నాకు అవసరం లేదు. అబ్బా, ఊరంతా తిరిగి ఊరు ముచ్చట్లన్నీ అరుచుకొని వచ్చేసరికి ఈ టైం అయింది. కాళ్ళన్నీ గుంజి పాడైతున్నాయి, దమ్ము వచ్చి కలగబడుతుంది. అమ్మ, మమ్మీ గిలాసల గిన్నె నీళ్ళు తీసుకురా బిడ్డ. లేదు మమ్మీ బయటికి పోయింది, అలా దోస్తు కవిత వచ్చి కొంట పోయింది కానీ కాదే, ఊరంతా తిరగమన్నది ఎవరు? ఆ గంత దమ్ము తినేదాకా అందరు ముచ్చట్లాడుకోరమ్మన్నది ఎవరు? నీ తీట బట్టి నువ్వు పోయినావు కదా, మరి ఇప్పుడు ఎందుకే అయ్యో అమ్మ అనుకుంటూ వస్తున్నావు, ఏమైంది? ఏ ఇంట్లో కూర్చుంటే ఎక్కడ టైం పాస్ అయితే బోర్ వచ్చి పాడైతుంది. యావ, ఇక బిడ్డన కొడుకు లగ్గం చేసుకుంటాడేమో, ఇక
పెళ్ళైనాక పిల్లలు పుట్టాలని చూసుకుంటానన్న వాళ్ళని ఆడిపించుకుంటానన్న జర టైం పాస్ అవుతుందేమో అనుకుంటే ఈమె ఇప్పుడే చేసుకొని అంటే ఆడేమో ఇప్పుడే చేసుకోను నాకు వద్దంటే వద్దని ఆడంటాడు. ఏం చేయాలి? ఈ అమ్మాయి ఎక్కడ టైం పాస్ అవుతుంది. ఇక వాళ్ళతో ముచ్చట పెడదామని పోతే ఇక నేను ఒక లంచేదేమో మాట్లాడుకుంటా నోరు మూసుకొని ఉంటది. ఇంకొకటేమో ఈ అమ్మ అది వస్తుంది తల్లి నోరు మూసుకొని ఇంకోటి అంటది. ఏం చేయాలి? నన్ను చూడంగానే మాటలే బంద్ చేసుకుంటాయి అవి. ఇక ఎప్పుడు చూడు నా ముచ్చట్నే మాట్లాడుకుంటున్నాయి. అందుకే నాకు ఈ ఊరోళ్ళని చూస్తే సైస బుద్ధి అయితే లేదయ్యా. అవి చేసేటి సుఖమైన పనులని నా గురించే చెప్పుకుంటున్నాయి అంటే నేనేం పాపం చేసినో వీటికి. నీ గురించి ఎందుకు మాట్లాడుకుంటారే? వాళ్ళకేం పని పాట లేదా? నీ ముచ్చట్ని మాట్లాడుకుంటానికి పొద్దంతా ఈ అవ్వ ఆ ఏమైనా మందుసురు పోసుకోవద్దే. మందుసులు పోసుకుంటేందుకు నాకు ఏం పని పడలేదా? ఎప్పుడు చూడు మంది కొరకు నన్నే తిట్టి పాడేస్తాయి. అవ్వ నా బాధలు నాకుంటే నీదొక బాధ తలగబడుతుంది. ఏమైనా నా మీదనే వాడు ఏడుస్తుంటావు. ఈ మధ్యాహ్నం మనసు బాగుంటలేదు. ఏడికన్నా గుడ్ల గోపురాల చుట్టూ తిరుగుదామయ్యా జర ప్రశాంతంగా అవుతుందేమో అనుకున్నది ఒక్కటి నెరవేర్తలేదు. ఇక పిల్లల్ని తీసుకొని మన నలుగురం పోయి వద్దామేమైనా కట్టుకొని అంటే అట్లా నువ్వు రానంటావు. ఇక నీ కొడుకు అసలే రానంటాడు. మరి ఏమైతుందో ఏం కథనో వాళ్ళకు. ఆ గుడ్లకు పోదామంటే మచ్చం రానంటాడు. మరి ఎక్కడ పోతాడో. ఆడు గుళ్ళకి ఏడొస్తాడే. ఇంకా ఇప్పుడన్నా ఆడుకో ఈడుకో పోదామని అంటుండు గాని ఇంకా కొన్ని రోజులైతే ఆయనతో బంద్ అవుతాడు చూడు పెళ్ళం వచ్చినాక. ఎందుకయ్యా నీ కథ గమ్మతున్నది. ఎవడైనా పెళ్లి కాక ముందుకు రానంటాడు. పెళ్ళైనాక పెళ్ళాన్ని పట్టుకొని పోదామని అంటాడు అని అంటారు గాని నువ్వేది కొత్తగా అంటున్నావు. పెళ్ళం వచ్చినాక ఆయనతో రాడు అని అంటావు. నాకు ఎక్కడ అర్థమైతలేదు. నీకు అర్థం కాదు. ఇక ఎన్నడు చూడు కొడుకుని ఎంకేసుకొస్తావు కదా. నా కొడుకు నా కొమరయ్య నా బంగారు కొండ ఏం తెలియదమ్మా చెప్పిన మాట వింటాడు తల్లి చెప్పిన మాట జవదాటాడు అని అంటావు కదా. జరుండు 2-3 రోజులు అయితే నీ కొడుకు పెద్ద పెంట పెడతాడు నీ నెత్తి మీద. గప్పుడు తెలుస్తుంది నీ కొడుకు కథ ఏందో. ఏమో పో అయ్యా నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థమైతలేదు. పా ఎక్కడా దోస్తలేదు. జరుండు ఎవరో ఫోన్ చేస్తున్నట్టు కొత్త నెంబర్ దక్కగా అనిపిస్తుంది. ఎవర్రా? హలో ఎవర్రా? అమ్మా నేను పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నా. పెంటమనే కదా మీ పేరు? మేడం నా పేరు పెంటమనే. ఏమైంది మేడం? పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తున్నామని అంటున్నారు. నా పేరు కరెక్ట్ చెప్పిర్రు. ఏమైంది? శ్రీకాంత్ అనేటాయన నీ కొడుకేనా అమ్మా? అవును మేడం. శ్రీకాంత్ నా కొడుకే అవుతాడు. నా కన్న కొడుకే, నా సొంత కొడుకే మేడం. అదే ఇక నీ కొడుకు అంటే వేరు, నీ సొంత కొడుకు అంటే వేరు, నీ కన్న కొడుకు అంటే వేరా గాని సరే ఇక పోలీస్ స్టేషన్ కాడికి రర్రి నువ్వు మీ ఆయన. ఇక మీ వాళ్ళు ఎవరన్నా వస్తానంటే తీసుకుంటారు. ఎందుకు మేడం? ఏమైనా లంగ పనులు చేసిండా దొంగ పనులు చేసిండా నా కొడుకు? ఎందుకు రమ్మంటారు మేడం నన్ను నా మొగన్ని? ఏమమ్మా పోలీస్ స్టేషన్ దాకా వచ్చి చూస్తే నీ కొడుకు వాతావరణం ఏమో అర్థమైతది. ఇక ఎవరో తురుక పిల్లలంట మీ ఊరేనంట. ఇక ముస్లిం అమ్మని చేసుకొని వచ్చిండు. మరి ఏం పని చేయడంట ఏం చేయడంట. వాళ్ళ తల్లిదండ్రులకు ఇట్లా ఫోన్ చేసినాము వాళ్ళు ఆగమాగం అవుతున్నారు. ఏందమ్మా? సరే వాళ్ళకి ఇష్టము మీకు ఇష్టము అని ఉంటే ఇక ఇచ్చి పెడతాము. లేకుంటే ఇది కొంచెము దూరం అవుతుందమ్మా. ఓ అమ్మో ఏం జిమ్మడా? ఏమైంది మేడము? గంత పని చేసిండా? ఈ అవ్వ ఊరంతా తిరిగి నా కొడుకు గురించి నా బిడ్డ గురించే డప్పు సాటించుకొస్తున్నా. అమ్మో నా పిల్లలు మంచోళ్ళు. నేను చెప్పిన మాట వింటారు తల్లి. నేను ఏ మాట అంటే ఆ మాట జవదాటకుంటుంటారు అని గొప్పలు చెప్పుకుంటే ఇప్పుడు గింత కాడికి చేసిండా వీడు. ఏం చేయాలి మేడము ఇంతోని? ఓ అమ్మో సత్యకాలం ఉందిరా దేవుడా. పుణ్యానికి హార్ట్ అటాక్ వచ్చి ఇవన్నీ మాటలు వింటుంటే చచ్చిపోతట్టే ఉన్నా. అమ్మా అవన్నీ మాటలు ఇక మీరేమన్నా మాట్లాడుకోరు గాని పోలీస్ స్టేషన్ కు 1 గంట లోపల రావాలి. లేకుంటే ఇక కథ వేరే అవుతుంది. సరే మేడము డబ్బునే వస్తున్నాము. పోయమ్మో ఈ ఇంట్లో పీనికి వెళ్ళా ఏం చేసిండే గింత కాడికి తెచ్చిండేమి? ఓయమ్మో ఏమైంది? ఏమో పోలీస్ స్టేషన్ మేడము నా కొడుకే అని అంటున్నావు. ఏమైంది? ఏమైనా దొంగతనం చేసిండా ఏంది నీ కొడుకు? అది దొంగతనం కాదయ్యా లంగతనం చేసిండు. ఏం చేయాలి ఇంతోని? అరే నువ్వు ఇప్పటిదాకా అంటివి అదే ఉన్నట్టుంది. ఇక తుర్కపోని పెళ్లి చేసుకున్నంట పోలీస్ టౌన్ లో కూర్చున్నంట పోయి ఇప్పుడు ఏం చేయాలంతోని. అందుకేనా నీకు ముందే ఎరుకున్నట్టుంది. అందుకే గట్లా అన్నావు. ఇప్పుడన్నా ఆడుకో వస్తుండు దేవుళ్ళ దగ్గర గాని రేపు పెళ్ళం వచ్చినాక ఆయన రాడితీయే అని అన్నావు. అంటే ముచ్చట నీకు ముందే ఎరుకున్నట్టుంది. ఆ పిల్లను ఎన్నేళ్ళ సంది ప్రేమిస్తుండయ్యా. మరి నీకు ఎరుకున్నాక నాకు ఎందుకు చెప్పలేదు చెప్పు? అరే ఎప్పుడు ఏదైనా ముచ్చట చెప్పుదామంటే అయ్యో నా కొడుకు అసంటోడు కాదు మా ఓడు నేను చెప్పిన మాట వింటాడు తల్లి మాట జవదాటాడు అని ఇంత పొడుగు మాట్లాడుతుంటావు కదా. నీ గొప్పలు నీకు కాక కొడుకున్నాడు నాకు కాక కొడుకు నా బంగారు కొడుకు అన్నట్టు చెప్పుకుంటావు కదా. ఇక ఏడ చెప్పనిచ్చినవు ఏడినవు? ఇక అంతకాడికి చేసిండా? తెలుసు. ఊరోళ్ళందరూ జేలు అంటారు నీ కొడుకు కోసమే. ఇక తల్లికి బంగారు కొడుకు కదా గౌరగల్ల కొడుకు కదా. తల్లికి ఏదన్నా ఒకటి అయినా కాక తెలియదు అని నేనే సప్పుదాకా చూకున్నా. ఏమయ్యా ఈ పాడుగాను మనల్ని చంపుతాడా బతకనిస్తాడా అయ్యా నాకు ఇక్కడ అర్థమైతలేదు.
పొయ్యి పొయ్యిగా తుర్క పొల్లం చేసుకుండంటావు అమ్మో వాళ్ళు బాగా బలిసినోళ్ళు ఇక ఈడు ఏం పని పడి శాతగానోడు ఏమైనా దొరికించుకొని చంపనే చంపుతారు కాదు కానీ గంత బలిసిన ఫ్యామిలీ దగ్గరికి ఎందుకు పోబుద్దయింది ఆ పిల్లను వీడు పని శాత కదా ఎట్లా చేస్తాడయ్యా ఏ ధైర్యంతో లేపుకొచ్చి పెళ్లి చేసుకుండంటావు ఇగో ఇదే లేదు మన వీడియో కొత్త సిరీస్ ఎట్లుంది దోస్తులు కంటిన్యూషన్ పార్ట్ వస్తుంటే వస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది దోస్తులు ఇది బాగా ఆలోచించి ఈ సిరీస్ అనేది మీ ముందు తీసుకొస్తాం కాబట్టి ప్లీజ్ దోస్తులు ఈ సిరీస్ ని కూడా ఇంత ముందులాగానే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయరి అట్లనే కొత్తగా మన ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయరి దోస్తులు ఇలాంటి మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరులా ఈవినింగ్ సిరీస్ ఇదే కంటిన్యూ చేయాలా లేదా అనేది కింద కామెంట్ బాక్స్ లో తెలియజేస్తే మేము చేస్తాం దోస్తులు ఇలా వీడియో ఎండింగ్ లో లాస్ట్ లో కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది కదా దోస్తులు ఎందుకంటే మా చిన్న పాప ఇప్పుడే నిద్ర నుంచి లేచింది కొంచెము అది ఇది మాటలు వస్తున్నాయి కొంచెం తప్పుగా అర్థం చేసుకోకూడదు ఇంకా పిల్లలు ఎట్లుంటారు దోస్తులు ఆమె లేచింది కాబట్టి నేను వీడియో లింక్ అనేది కొంచెం తక్కువ చేసిన లేకుంటే ఇంకా 25 మినిట్స్ వరకు చేద్దాం అనుకున్న దోస్తులు ఇక మా బాధను అర్థం చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాము బాయ్ దోస్తులు